నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలు చేశారు. కక్ష సాధింపు ధోరణితో అక్రమ కేసులు బనాయించి వేధించాలని చూస్తే సహించేది లేదని, తప్పనిసరిగా తమ వైపు నుండి రియాక్షన్ ఉంటుందంటూ వైసీపీ చీఫ్ జగన్ వార్నింగ్ ఇచ్చారు. ఇంతటి దారుణంగా నిజంగా చేస్తా ఉన్నారు అనంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు, అది గుర్తుపెట్టుకో. మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా. ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితుల్లోకి వస్తారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి. రేపొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్టు అవుతుంది. రేపొద్దున నువ్వు ఏదైతే ఇల్లుతావో అదే పండుతుంది. రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితిని ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళని ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి. కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించిన అతి దుర్మార్గమైన కార్యక్రమం. దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఇదే మాదిరిగా జరుగుతూ పోతూ ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు గట్టిగా. నెల్లూరు జైల్లో రిమాండ్గా ఖైదీగా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు నెల్లూరు వచ్చిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి మొదలుకొని కింది స్థాయి కార్యకర్త వరకు రెడ్ బుక్కలతో బెదిరిస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన తప్పేమిటని ప్రశ్నించారు. చంద్రబాబు అబద్దపు హామీలు నమ్మి 10% ఓట్లర్లు గెలిపించారని, ఆ ప్రభుత్వం శాశ్వతం కాదంటూ పాలకులకు హెచ్చరికలు చేశారు. కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం, అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుందంటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పగలగొడతాడు? పరిస్థితి బాగలేదనే కదా, అన్యాయం చేస్తూ ఉన్నారనే కదా. అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవీఎం పగలగొట్టాడు. ఆ ఈవీఎం ఏదైతే పగలగొట్టిన కేసులు ఏదవుతుందో తనకు బెయిల్ వచ్చింది. 10 రోజుల తర్వాత ఎమ్మెల్యే హత్యాయత్నం చేశాడని చెప్పి కేసు పెడతారు 10 రోజుల తర్వాత. ఇప్పుడు నిజంగానే అటువంటి ఇన్సిడెంట్ జరిగిందంటే సిట్టు 17వ తారీఖు నుంచి మే 17వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల మధ్యలో ఇచ్చిన రిపోర్టులో ఆ సిట్లో అది చెప్పాలి కదా ఇది జరిగింది, ఎమ్మెల్యే అనే వ్యక్తి హత్యాయత్నం చేసే కార్యక్రమం చేశాడు అని చెప్పి రావాలి కదా. మరి ఎందుకు సిట్ రిపోర్ట్లో రాలేదు? అసలు ఇన్సిడెంటే జరిగిందో లేదో కూడా తెలియడానికి ఏమైనా ఇన్సిడెంట్ నిజంగానే జరిగిందంటే మే 14న ఆయన జరిగిందంటే మే 15వ తారీఖున మెడికో లీగల్ కేసు ఎందుకు పెట్టలేదు? 17వ తారీఖున సిట్ వేసింది కేంద్ర ఎన్నికల సంఘం. 17వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు పల్నాడు ఏరియాలో ఆ సిట్ తిరిగి ఇన్సిడెంట్ జరిగిన ప్రతి అంశం మీద రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో ఆ సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఎందుకు ఈ అంశం రాలేదు? మరి ఈ రకంగా ఒక మనిషిని హత్యాయత్నం చేసుకుని బిగించడం ధర్మమేనా? ఇంకొక కేసు కూడా తన మీద హత్యాయత్నం కేసు పెట్టాడు. మే 13వ తారీఖున ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్ అనే పోలింగ్ కేంద్రం దగ్గర తాను అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన ఘటన మీద అసలు ఎందుకు ఆ ఘటన జరిగింది? ఎవరైనా కొద్దిగా గొప్ప కనీసం ఆలోచన చేసేవాళ్ళు ఎవరైనా ఆలోచన చేయాలి కదా. అక్కడ ఉన్న ఎస్సీలను, ఆ గ్రామంలో ఉన్న సామాజిక వర్గం వాళ్ళు గ్రామంలో ఉన్నప్పుడు బూతులు లేకపోయి ఓట్లు వేసే పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అక్కడికి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే ఆ పరిస్థితిని చూసి ఎస్పీకి 4 సార్లు 5 సార్లు 10 సార్లు ఫోన్ చేసినా కూడా ఎస్పీ రాని పరిస్థితిలో ఉన్నప్పుడు, కనీసం సిఐని ఎస్ఐని కూడా పంపించిన పరిస్థితిలో ఉన్నప్పుడు అటువంటి ఈరోజు తాను అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు, తను లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో అన్యాయం జరిగింది అని చెప్పి, అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది. కానీ మళ్ళీ ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత అంటే మే 23వ తారీఖున
ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి హత్యాయత్నం చేశాడంట. అదే పోలింగ్ కూతురు హత్యాయత్నం చేసినాడంటే ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా నమ్మాలని ఉందయ్యా? ఎవడన్నా ఎమ్మెల్యే అనేవాడు అక్కడికి పోయినప్పుడు వాళ్ళు చేస్తూ ఉన్నారు రిగ్గింగ్. ఎమ్మెల్యే దానికి అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే ఎమ్మెల్యే అక్కడికి పోయి ఎమ్మెల్యే హత్యాయత్నం చేస్తాడా? చెప్పడానికైనా హద్దు పొద్దు ఉండాలి కదా. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. నాడు పాపాలు చేశారు కాబట్టి ఈ రోజు ఫలితం అనుభవిస్తున్నారని, ఈవీఎం పగలగొట్టి సీఐపై హత్యాయత్నం చేస్తే తప్పులేదనడం, పిన్నెల్లి పరామర్శ కోసం వచ్చి హితబోధలు చేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. మీరు మంచి చేసి ఉంటే ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకు ఎందుకు పరిమితం చేశారో ఆలోచించుకోండంటూ వైసీపీ 5 ఏళ్ల పాలనలో అనేక దుర్మార్గాలకు పాల్పడ్డారు కాబట్టి ఈ రోజు పాపాలకు ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి ధ్వజమెత్తారు. ఈయన భుజానికి బటన గింజంతా కూడా ఆ బ్లడ్ రక్తపు ఒక చుక్క వచ్చింది. దానికి 5 ఏళ్ళు కోటికత్తి సీనుని జైల్లో పెట్టావు. మీ కనికరం రాలే అంటే ఆయన్ని అందరినీ కులం మతం పార్టీలు ఏమీ చూడలేదంట. చూడలేదు. ఒక రామోజీ, ఒక అమర్ రాజా, ఒక సంగం డైరీ, ఒక రఘురామకృష్ణరాజు, ఒక అచ్చెన్న, ఆఖరికి ఒక చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళెవ్వరిని నువ్వు సమానంగా చూసావు. అది అందరికీ తెలిసిన విషయం. ఈవీఎం పగలగొడితే తప్పేంది అననే ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సరే ఏం మాట్లాడుతున్నారు మీరు? నీకు ఒక ప్రజాస్వామ్యం, ఒక చట్టం, ఒక ఎలక్షన్ కమిషన్, వాటి మీద నీకు గౌరవం ఉందా అని అడుగుతుండా? అనంట ఇవన్నీ చేసి చంద్రబాబు నాయుడు రేపు అనుభవిస్తా అంట. చంద్రబాబు నాయుడు అనుభవించడు. అసలు నీ పార్టీ ఉందా? నువ్వు చేసిన పాపాలకి నీ పార్టీ ఉండదు అంటున్నా నేను. నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉండే ప్రసక్తిలే. దాని సంగతి చూసుకో. నీ పార్టీని నిలబెట్టి దానికి చూసుకో. చంద్రబాబు ఉండేది లేనిది ప్రజలు నిర్ణయించినారు. చంద్రబాబు నేనంతా మంచి చేశానన్నావు. నువ్వు మంచి చేస్తే 11 సీట్లు, నీకు 11 సీట్లు నువ్వు మంచి చేసావా? దుర్మార్గాలు చేసావు, అనుభవిస్తావు. బట్ ఈరోజు మాత్రం నవ్వు వస్తుంది. తమరు మాట్లాడిన మాటలు చూస్తే చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం తప్పదు తమరికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వైసీపీ చేపట్టిన కార్యాలయాలను ప్రస్తుత ప్రభుత్వం కూల్చివేయడంపై హైకోర్టు ఆదేశాలిస్తూ తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. కార్యాలయాలకు సంబంధించిన అన్ని రకాల అనుమతుల పత్రాలు ఇచ్చేందుకు వైసీపీకి 2 నెలల గడువు ఇవ్వాలని సూచించింది. ఆ తర్వాత ప్రజలకు ఇబ్బందికరంగా, ప్రమాదకరంగా ఉంటేనే తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది.